వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈరోజు మహిళా కమిషన్ ఏదైతే 13 ఏళ్ల క్రితం రూపొందించిన చట్టం ఉందో ఆ పోసా చట్టాన్ని అవగాహన చేసేందుకు వచ్చినటువంటి రాయపడి శైలజ మనతో ఉన్నారు. చూస్తే కనుక 2013లో స్థాపించిన ఆ చట్టం గురించి ఇప్పటి వరకు కూడాను మహిళలకి తెలియకపోవడం ఏ విధంగా తీసుకోండి? తెలియకపోవటం కాదండి, తెలుసు. ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే కాలేజీలు లేకపోతే ఫ్యాక్టరీలు నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం అలసత్వం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇదంత సీరియస్ విషయం కాదులే అని మరి అనుకుంటున్నారేమో తెలియదు, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే జరగట్లేదు. ఇప్పుడు కలెక్టర్ గారు అడుగుతారనో లేకపోతే మా పీడీలు అడుగుతారనో ఏదో మేము ఫామ్ చేసేసామని ఒక పేపర్ పంపించేస్తున్నారు. కానీ అది ఎందుకున్నది అనేది అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే చదువుకునే వాళ్ళకి కానీ చాలామంది తెలియట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. సో చాలామంది సైలెంట్గా భరిస్తున్నారు. యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు చేపట్టడానికి మీరు రంగం సిద్ధం చేస్తారు? అంటే ఒకవేళ ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే, అంటే పాష్ యాక్ట్లో కొన్ని ఉన్నాయండి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ కంప్లైంట్ రావాలి, అది సంఘటన జరిగిన 3 నెలల్లో రావాలి. కంప్లైంట్ రాగానే దానికి ఇన్ని రోజులు టైం, దాన్ని ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి. రిపోర్ట్ వచ్చాక మళ్ళీ ఇన్ని రోజుల టైంలో శిక్ష పడాలి. సో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది ఫస్ట్ చూస్తాం. అప్పుడు జరగకపోతే డెఫినెట్లీ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఈరోజు దాదాపు కాలేజెస్లో కానివ్వండి, బయట పనిచేసే వాటిలోనూ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. కాలేజెస్లో చూస్తే ఇందాక అంబేద్కర్ యూనివర్సిటీ చెప్తున్నారు, దాదాపు 70% 70% ఫీమేల్స్ ఉన్నారంటే మరి వాళ్ళందరూ చదువుకోవటానికి రావాలన్నా, రేపు బయటకు వెళ్ళి పనిచేయాలన్నా ఒక సురక్షితమైన వాతావరణం ఉండాలి కదా. సో దాంట్లో భాగంగా మనం ఏదైతే చట్టాలు ఏం కొత్తగా మా ఇష్టం వచ్చినట్టు పెట్టమన్నట్ల సుప్రీంకోర్టు చెప్పింది, ఒక చట్టం ఫామ్ చేసింది, చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడటంలో మా బాధ్యత. ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కూడా కలిసి చేయాలి. విద్యార్థులకే కాకుండా ఈరోజు ఉద్యోగులకు కూడా తోటి పురుష ఉద్యోగులతో ఉన్న వేధింపుల్ని మీ ఎదురుగానే చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు మాత్రం మొరపెట్టుకున్నారు. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు చేపడతారు? వారు ఇండైరెక్ట్గా ఒక కంప్లైంట్ మీ ముందు ఉంచారు మాటల్లో. అందరూ అండి, ఇక్కడే కాదు, మేము మా దగ్గరికి కూడా వస్తాయి. అది గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి అవ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ నుంచి అవ్వచ్చు. సో వాట్ వి టేక్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. రేపు ఎందుకంటే అలాంటి సంఘటన మళ్ళీ అక్కడ జరగకూడదు. యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇంకో ఆఫీసర్ చేయొచ్చు, ఎక్కడైనా సరే. సో యాక్షన్ అది తీసుకునేటట్టు చేయటంలో మా బాధ్యత అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకోండి, మా దగ్గరికి వస్తారు, న్యాయం జరిగేటట్టు మేము చూస్తాం. సో దట్ మళ్ళీ ఇంకొక మహిళ కానీ ఆడపిల్ల కానీ ఆ ఇబ్బంది పడకూడదు. శైలజ హయాంలో ఈ సక్సెస్ సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కూడా ఒడిసిపట్టు అంటే చేస్తామండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఎక్కువగా మహిళలు బయటకు వచ్చి పనిచేయాలంటుంది, ఇంటికి ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయాలంటుంది. అలాగే పోలీసింగ్ కూడా ఇప్పుడున్న శక్తి టీమ్స్ కానివ్వండి, డ్రోన్ సర్వైలెన్స్, లేకపోతే ఎక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ పెట్రోలింగ్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మహిళల భద్రత సంబంధించినవి. ఇంత ఎఫర్ట్ ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఎవరైతే యాజమాన్యం ఉంటారో, కంపెనీలు కానివ్వండి లేకపోతే కాలేజ్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరో మా మీద బెత్తం పెట్టి నుంచుంటేనే మేము చేస్తాం అంటే తప్పు. బెత్తం పెట్టి నుంచాలంటే ఇంక తప్పకుండా గవర్నమెంట్ వైపు నుంచి కూడా అదే పట్టుకొని చేస్తారు. పోసా చట్టం అమలు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు మాత్రం ముందుకొచ్చి ఫిర్యాదు ఇచ్చినట్టయితే అటువంటి వారిపై మాత్రం చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు వెనకాడేది లేదు. పోసా చట్టం అమలు విషయంలో మాత్రం అవగాహన లేకపోవడమే ఈరోజు ఆ చట్టాన్ని వినియోగించుకోవడానికి మాత్రం ఎవరు మహిళలు ముందుకు రావట్లేదని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ పోసా చట్టం ప్రతి ఒక్క సెక్టర్లో కూడాను మహిళా భద్రతలకు ఏ మేరకు దోహదపడుతుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.